హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏమంటే అల్లిపిరి నుండి తిరుమలకి వెళ్తున్నామండి. మామూలుగా అందరూ అయితే బస్సెస్లో కార్లో వెళ్తారు కదా, మేము ఈరోజు వచ్చేసి బైక్లో వెళ్తున్నాము. ఈరోజు ఎలా ఉంటుంది, మా జర్నీ ఎలా ఉంటుంది అనే దానికి మీకు చూపించుకోవాలనుకుంటున్నాను. ఇదేనండి ఈరోజు టాపిక్. బైక్స్లో వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైసెన్స్, హెల్మెట్ కంపల్సరీ అయితే తీసుకోండి. మాకు తెలిసినవి ఇవన్నీ మాకెందుకు అనేసి మీరు అనుకుంటారు. నేను చెప్తుండేది వచ్చేసి టూరిస్ట్ వాళ్ళు బయట నుండి విజిట్ చేస్తారు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఒక ఇన్సిడెంట్ అయితే చూశాను. బయట వాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకున్నారు, లైసెన్స్ లేదంట. వేరే వాళ్ళ పేరు పైన అయితే రెంట్కి తీసుకుంటున్నారు, లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే అస్సలు పంపించరు. ఆ టాట్స్ అయితే పెట్టుకోవద్దండి. ఇంకోటి నేను మర్చిపోయిన ఇంకో పాయింట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే, మనకు బయట ఫుడ్ పార్సల్ తీసుకొని టూరిస్ట్ వాళ్ళు చెప్తున్నాను, బయట వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట ఫుడ్ పార్సల్ తీసుకునేసి రెంట్ తీసుకునేసి బైక్ రెంట్ తీసుకొని డిక్కీలో పెట్టుకొని మరి పోదామనేసి ప్లానింగ్ వేసుకున్నారు. అది కూడా చూశాను నేను. అస్సలు సెక్యూరిటీ గార్డ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళంతా మొత్తం చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని పైకి పంపించడం అయితే జరుగుతుంది. టోల్ ప్లాజా కాడ అయితే ఫుల్ స్ట్రిక్ట్. ఇంకోటి, మీ ఇక్కడ ఎంత ఎండలో ఉన్నా కూడా ఫ్లవర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మీకు వెళ్ళే దారిలోనే నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకి వెళ్ళే దారిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంది. వెళ్ళే దారిలో అందరూ ఇక్కడ దర్శనం చేసుకొని మరీ వెళ్తున్నారు. పోయేప్పుడు మీరు ఒకసారి చూడండి. బస్సులో వెళ్ళే వాళ్ళు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోండి. ఇక్కడ వర్క్ అనేది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది. వర్క్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఇంకా రోడ్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తున్నారేమో అనుకున్నాను. కాదు, గోడలు అనేది పైకి లేపుతున్నారు. ఎందుకంటే రాయిల్ అనేది మన పైన పడకుండా వానాకాలంలో. సో ఇది మనకి ఇంకా బెనిఫిట్టే. మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా పోండి బైక్లో వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే బస్సెస్ అనేవి ఇక్కడ చాలా ఓవర్ స్పీడ్గా వస్తాయి, కొంచెం చూసుకొని పోండి. ఈ జింక చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దీన్ని నేను వీడియో తీశాను, చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో. ఫస్ట్ నేను ఆ జింక చూసి ఏమైనా బొమ్మ ఏమో అనుకున్నాను. దగ్గరికి పోయే కొద్దికి నేను అసలు బొమ్మనా లేదా ఆశ్చర్యపోతున్నాను. దగ్గరికి వచ్చినాక తెలిసింది అది నిజమైన జింక అనేసి. అది ఎట్ట చూస్తాను చూడండి అందరినీ. దాని కొమ్ములు అది ఎంత పెద్దదిగా ఉంది నాయన. మీరు కూడా వెళ్ళే దారిలో ఎంత పెద్ద జింకలు చూసారో లేదో కామెంట్ చేయండి. మీరు ఏమేమి జంతువులు చూసారో కూడా చెప్పండి.
చూడండి మంగూస్ చనిపోయి పడినింది. ఎవరైనా గుద్దేశారా లేకపోతే తొక్కేశారా తెలీదు. పాపం దాన్ని చూసి చాలా జాలేసింది. దాని తర్వాత మనకి ట్రాఫిక్ చూడండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తిరుమలలో ఘాట్ రోడ్లు ఇంత ట్రాఫిక్. దాని తర్వాత ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని వచ్చే లోపల తిరుమలని మనం దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంటర్ అయ్యేప్పుడు ఎంత బాగుండిందో. నేచర్ అంటే నాకు చాలా ఇష్టము. అసలు ఎంత బాగుంది చూడండి. నాకు తిరుమలలో వచ్చినప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఆ పాట ప్లే చేస్తాను, ఒకసారి వినండి. అందమా అందుమా అందనంటే అందమా. తిరుమలకి వచ్చినప్పుడు ఫ్లవర్స్ని చూసినప్పుడు నాకు ఆ పాటే గుర్తొస్తుంది. అంత బాగుంటాయి ఇక్కడ తిరుమలలో ఫ్లవర్స్ అంటే. నాకు తిరుమలలో ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ. దాని తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ చెప్పాలి మీకు. తిరుమల నేను పోయిన ఇయర్ వచ్చాను బైక్లో. ఇక్కడ ఇయర్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈ విల్లా చూడండి ఎంత బాగుంది. ఇది హోటలా విల్లానా నాకు అర్థం కాలేదు. అంత బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎప్పుడు కట్టాను, పోయిన ఇయర్ వచ్చినప్పుడు ఇవన్నీ నేను చూడలేదు. ఒకవేళ మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళేదారిలో నాకు చాలా ఆకలేసింది. ఇంకా ఆకాశగంగా కాడికి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము. మా ఫ్రెండ్ వచ్చేసి ఆకాశగంగా కాడ చాలా బాగుంటుంది అని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాము. సర్లే అనేసి ఇంకా ఆకాశగంగా కాడికి వెళ్ళేదారిలో మనకి ఇక్కడ బోండాలు ఇవన్నీ కనబడ్డాయి నాకు. ఇంకా మనం ఆగతామా. బజ్జీలు, మిరకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి. బ్రెడ్ బజ్జీ కూడా ఉంది. ఇక్కడ మనకి బోండాలు ఈ వీడియో చూస్తుంటే కడుపు నిండిపోతుంది కదా. బోల్డ్ అనే ఐటమ్స్ ఉన్నాయి. ఈ పక్క వచ్చినప్పుడు మస్ట్ ట్రై చేయండి. కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, అయినా పర్లేదు అడ్జస్ట్ అయిపోండి. అంత బాగుంది. ఇంకా మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను మీకు ఇక్కడ ఒక పార్క్ చూపిస్తాను. ఈ రోడ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు రతన్ రోడ్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే తిరుమల సర్కిల్ సి బ్లాక్ గుర్తుపెట్టుకోండి. ఈ పక్క వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ బెస్ట్ బ్యూటిఫుల్ ఒక పార్క్ ఒకటి ఉంది, నమ్మల పార్క్ అనేసి. ఇక్కడ మీకు వెళ్ళే దారిలోనే చూపిస్తాను చూడండి. ఈ పార్క్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఒకవేళ మ్యాప్లో కన్నా చూపించకపోతే తిరుమల సి బ్లాక్ నుండి స్ట్రైట్గా వస్తే మీకు నమ్మల పార్కే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి.
ఏంటబ్బా పార్క్ ఇంత పెద్దదిగా ఉంది, ఏంటి ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఈ పార్క్ నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నారు కదా. ఇది ఈ పార్క్ కూడా మా ఫ్రెండ్ చెప్పాడు. నేను పోయిన ఇయర్ 2 ఇయర్స్ పోయిన ఇయర్ అనుకుంటాను నేను వచ్చాను, ఈ పార్క్ విజిట్ చేశాను, చాలా బాగుంది. ఈ పార్క్ మీకు ఎట్టైనా నేను ఇది మీకు చూపించాలి అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫుల్ ఈ పార్క్ మొత్తం ఫుల్ వీడియో తీశాను, బాగా చూడండి. ఇక్కడ చూస్తానే ఉంటేనే మీకు అనిపిస్తాను కదా ఎట్టైనా ఇక్కడికి రావాలనేసి, అంతా బాగుంటుంది ఇక్కడ. సరే ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, చూస్తూ ఎంజాయ్ చేయండి. తిరుమలలోనే ఇది చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. ఇది ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఒకసారి మీకు చూపిస్తాను, ఫుల్ వీడియో తీసాను ఇది కూడా. ఒకవేళ మీరు అమౌంట్ లేకపోతే ఏటీఎం కూడా ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఇంకేమన్నా నాకు అర్థం కాలేదు. కింద పోతే నాకు చాలా పెద్దది ఉంది ఇది షాపింగ్ కాంప్లెక్స్. ఒకసారి మొత్తం వీడియో తీసాను చూడండి. ఇక్కడ మొత్తం చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పలేను, ఎక్స్పెన్సివ్ కూడా చెప్పలేను, మిడ్ రేంజ్ ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సెట్ అయిపోద్ది. నేను ఇక్కడ కామెడీ ఒక వీడియో తీశాను, తప్పుగా అనుకోవద్దండి. ఊరికే మీకు సరదాగా ఒక వీడియో తీశాను, చూస్తూ ఎంజాయ్ చేయండి. మొత్తం చూడండి, ఆ కామెడీ స్కిప్ అయితే అస్సలు చేయొద్దండి. ఒకసారి వీడియో మొత్తం చూడండి. எல்லாருன்னா தீஸ் ஃபிக்ஸ்டு ரேட்டு இருக்குன்னு எல்லாருக்கு ஃபிக்ஸ்டு ரேட்டு இருக்குன்னு. மலையாள திருப்பதி என் திருமலை இருக்குன்னு. எல்லாரும் கயிற்று பண்ற வண்ண கிளாஸ் இருக்குன்னு. வண்ண கிளாஸ் இருக்குன்னு, வண்ண கிளாஸ் மலையாளி. ఇంకా ఆ పిల్లలు నన్నైతే అసలు వదలలేదు. వీడేదో ఫోన్ రికార్డ్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయనేసి అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే ఆ పిల్లకాయలు నా వెనకాలే వస్తున్నారు. ఐ హోప్ మీకు షాపింగ్ కాంప్లెక్స్ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు తిరుమల వీడియో ఎలా ఉంది, బాగుందా బాగలేదా మీరు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే రాబోయే వీడియోస్లో నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను తిరుమల మొత్తం చూపించుకోలేకపోయినాను, కానీ నాకు అంత టైం లేదు. ఇప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా నేను టిఫిన్ లేదు, లంచ్ లేదు, ఇంకా మేము బయలుదేరేస్తున్నాము. ఇంకా మేము తిరుపతికి బయలుదేరేసాము. చూస్తూ ఎంజాయ్ చేయండి. tick, tick, tick.
మన తిరుపతి చాలా చిన్నదంటారు. ఒకసారి చిన్నదా? పెద్దదా? మీరే చెప్పండి. చాలా పైనుండి నేను ఫోటో తీశాను. మన కపిల్ తీర్థం కాడ స్ట్రెయిట్‌గా ఒక ఫ్లైఓవర్ వస్తుంది కదా! ఆ ఫ్లైఓవర్‌లో వచ్చే తిరుమల బస్‌ని నేను ఫోటో తీశాను. ఎలా వచ్చిందో మీరే చెప్పండి. అంతేనండి. తిరుమల వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. నా కంటెంట్ కన్నా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతూ బెల్ ఐకాన్ కూడా చేసేసి పోండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ బషీర్.